హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు జారీ అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆస్తి హక్కుల విషయంలో ముఖ్యంగా మహిళల వారసత్వ హక్కుల గురించి ఒక చారిత్రాత్మకమైన మరియు సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పౌరుల ఆస్తి పంపకాలపై మరియు కుటుంబ సంబంధాలపై పెను ప్రభావం చూపుతోంది. సాధారణంగా ఆస్తి విభేదాలు దశాబ్దాల తరబడి కోర్టులలో నలిగిపోతూ ఉంటాయి. అటువంటి క్లిష్టమైన సమస్యలకు ఈ తీర్పు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. ఈ తీర్పులోని ప్రతి అంశం సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా ఎంతో వివరంగా అయితే ఉంది. ముఖ్యంగా దేశంలోని ప్రతి మహిళకు తన తండ్రి లేదా తాతల నుండి వారసత్వంగా వచ్చిన ఆస్తిపై పూర్తి చట్టబద్ధమైన హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు మరోసారి నొక్కి చెప్పింది. కేవలం హక్కులు ఉండటమే కాకుండా తన తదనంతరం ఆస్తి అనేది ఎవరికి చెందాలి అనే విషయంలో కూడా ఆమె తన పుట్టింటి వారిని కూడా తన తండ్రి ఆస్తికి వారసులుగా ఎంచుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చిందనమాట. అంటే ఒక మహిళకు సంతానం లేని పక్షంలో ఆమె లేదా ఆమె తన ఆస్తిని ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఆమె తండ్రి తరపు రక్త సంబంధీకులు ఆహ్, వీళ్ళని కూడా వారసులుగా తీసుకోవచ్చు. సో, దీనివల్ల మహిళలకు ఆస్తి నిర్వహణలో మరియు వారసత్వ నిర్ణయాలలో పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు మరో కీలకమైన వివరణ ఇచ్చింది. మహిళ యొక్క పుట్టింటి వారి అంటే కుటుంబ సభ్యులుగానే గుర్తించాలని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వ్యక్తులుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. గతంలో అనేక కేసులలో పుట్టింటి వారిని పరాయి వ్యక్తులుగా చూపిస్తూ ఆస్తి బదిలీలను అడ్డుకునే ప్రయత్నాలు జరిగేవి. కానీ ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోయాయి. పుట్టింటి వారు కూడా ఆ కుటుంబంలో అంతర్భాగమేనని, వారికి ఆస్తిని బదిలీ చేయడం లేదా సెటిల్మెంట్ చేయటం చట్టబద్ధంగా సరైనదేనని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇది మహిళల ఆత్మగౌరవాన్ని మరియు వారి పుట్టిన ఇంటితో ఉన్న సంబంధాన్ని చట్టపరంగా బలపరిచింది. ఇక ఉమ్మడి కుటుంబ ఆస్తుల విషయానికి వస్తే సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన క్లారిటీ ఇచ్చింది. ఒక ఉమ్మడి హిందూ కుటుంబ ఆస్తిని చట్ట ప్రకారం అందరి మధ్య జీవించిన తర్వాత ఏ సభ్యునికి అయితే ఏ ఏ వాటా కేటాయించబడుతుందో ఆ వాటా ఆ క్షణం నుండి ఆ వ్యక్తి యొక్క స్వీయ సంపాదన ఆస్తి కిందగా అయితే మారుతుంది. అంటే పంపకాలు జరగనంత వరకు అది ఉమ్మడి ఆస్తిగా ఉన్నప్పటికీ, ఒక్కసారి విభజన పూర్తయ్యాక అది ఆ వ్యక్తికి మాత్రమే సొంతమవుతుంది. ఆ ఆస్తిపై అతనికి పూర్తి వ్యక్తిగత హక్కులు ఏర్పడతాయి మరియు ఆ ఆస్తిని అతను తన ఇష్టానుసారం వాడుకోవచ్చు. ఈ వ్యక్తిగత వాటాకు సంబంధించి కోర్టు మరో ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. ఒకసారి ఆస్తి వాటా స్పష్టంగా నిర్వహించబడి పత్రాల రూపంలో వేరు చేయబడిన తర్వాత ఆ వ్యక్తి తన ఆస్తిని అమ్ముకోవాలన్నా లేదా వేరొకరికి బదిలీ చేయాలన్నా ఇతర కుటుంబ సభ్యుల ఆమోదం లేదా సంతకాలు అవసరం లేదనమాట. సాధారణంగా ఆస్తి అమ్మేటప్పుడు తోబుట్టువుల నుండి లేదా ఇతర బంధువుల నుండి అభ్యంతరాలు రావటం చూస్తుంటాము. కానీ ఈ తీర్పు ప్రకారం మీ వాటాగా వచ్చిన ఆస్తిని విక్రయించడానికి మీకు పూర్తి అధికారం ఉంటుంది. మీ ఆస్తిని బదిలీ చేసేటప్పుడు ఇతరుల అనుమతి కోసం వేచి చూడాల్సిన పని లేదని కోర్టు భరోసా ఇచ్చింది. ఉమ్మడి కుటుంబ ఆస్తిని చట్ట ప్రకారం పంపిణీ చేసిన తర్వాత అది ఇకపై ఉమ్మడి ఆస్తిగా పరిగణించబడదు. సంబంధిత వ్యక్తుల వాటా వారి స్వయం కృషితో సంపాదించిన ఆస్తికి సమానమైన హోదాను పొందుతాయని ఈ తీర్పు సారాంశంగా అయితే ఉంది. మరి ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని గౌరవనీయులైన జస్టిస్ బేబీ పార్థివాలా మరియు జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడినటువంటి ధర్మాసనం వెలువరించింది. హిందూ వారసత్వ చట్టంలోని సందిగ్ధతలను తొలగిస్తూ కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపిణీ తర్వాత తలెత్తే వివాదాలకు ఈ తీర్పు ద్వారా ఒక శాశ్వత పరిష్కారం అయితే చూపారు. కేవలం ఆస్తి హక్కులకే పరిమితం కాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం పారదర్శకత దిశగా మరో పెద్ద అడుగు వేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ కార్యాలయం కూడా
ఇప్పటి నుండి సమాచార హక్కు చట్టం ఆర్‌టిఐ పరిధిలోకి వస్తుందని వెల్లడైంది. అంటే దీని అర్థం ఏమిటంటే, న్యాయ వ్యవస్థకు సంబంధించిన పరిపాలనాపరమైన సమాచారాన్ని సామాన్య ప్రజలకు కూడా ఆర్‌టిఐ ద్వారా అడిగి తెలుసుకోవచ్చు. దీనివల్ల వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుంది. మరియు వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం కలుగుతుంది. మొత్తానికి ఈ సుప్రీంకోర్టు తీర్పు అటు ఆస్తి హక్కుల విషయంలో మహిళలకు పెద్దపీట వేయటమే కాకుండా, ఇటు పారదర్శకత విషయంలో కూడా ఒక నూతన అధ్యాయాన్నయితే ప్రారంభించిందనే చెప్పవచ్చు.